శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసం 2వ లక్షవారం భక్తులు లక్షలాది సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ సభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ భక్తి శ్రద్ధలతో అమ్మవారి దర్శించుకోవడం జరిగింది. తదనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సకల ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నానని తెలిపారు. కనకమహాలక్ష్మి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె శోభారాణి మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు భద్రతాపరమైన కార్యాచరణ నిర్వహించి సకల సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడానికి విశాఖ పోలీస్ కమిషనర్ శంకరపత్త బాగ్చి ధర్మపత్ని కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులు మీరైనా మన వారు దయచేసి మేడం కెమెరా ఇట్లా మేడం మరికొంచెం వేగవంతంగా భక్తుల ప్రాంతాలను అవసరం ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 7 కోట్ల వరకు కూడా స్టూడెంట్స్ నిండిపోయాయి. కాబట్టి ప్రధాన ఆలయ భక్తులు ఎంత త్వరగా పంపిస్తాను త్వరగా స్టూడెంట్స్ జరుగుతాయి. కాబట్టి ఈ విషయంలో దయచేసి ఆంధ్ర ప్రజల విలువేల్పు శ్రీ కనకమహాలక్ష్మి వారి యొక్క మార్గశిర మాస ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 2వ లక్షవారం ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ల వారు, మా ఉత్సవ కమిటీ, ముఖ్యంగా ఇక్కడ సేవ చేస్తున్న అందరూ కూడా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. ప్రశాంతంగా అందరు దర్శనాలు చేసుకుంటా ఉన్నారు. గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరాలు ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. అందరికీ అన్ని విధాల అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎవరు కూడా ఇబ్బంది లేకుండా స్కూల్లో ఉన్న వాళ్ళకి వాటర్ దగ్గర నుంచి మజ్జిగ కూడా ఇవ్వమని చెప్పాం. ఇంకా రానున్న రోజుల్లో పూర్తిసారి ఇంకా చాలా మంది సేవ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి ఆ భక్తుల ద్వారా మజ్జిగతో పాటు ఇంకా రకరకాల ఎండ కొంచెం తీవ్రత పెరిగిన కొద్ది అవి కూడా అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ కోరికలు తీర్చుకోవాలని మనసుగా కోరుతున్నాం. ఎటువంటి అసౌకర్యం లేదు. అందరూ కూడా చాలా హ్యాపీగా దర్శనాలు చేసుకుంటున్నారు. వాళ్ళ కోరికలు తీసుకుంటా ఉన్నారు. అందరికి కూడా అమ్మవారి ఆశిస్తుండడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఉత్తరాంధ్ర ప్రజల భక్తులకు కొమ్ముకున్నారు. మన విశాఖపట్నంలో నిలిచి ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి గురువారం ప్రతిపాత్రైంది. ఇది 2వ గురువారం. ఉదయం 12 గంటలకి, రాత్రి 12 గంటలకి దేవస్థానం వారి పూజతో మొదలైంది. 2 గంటలకల్లా భక్తులకి దర్శనం ఇచ్చాము. అప్పటి నుంచి భక్తులు క్యూ లైన్స్లో నడుస్తున్నారు. క్యూ లైన్స్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా పక్కాగా బ్యారికేడింగ్, షేడ్లు కూడా ఇచ్చాము. మంచినీళ్ళు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. పాలు అవి కూడా ఇస్తున్నారు పసిపిల్లలు ఉంటే. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాము. దర్శనం అయ్యాక మన జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర అన్నప్రసాద వితరణ కూడా ఉంది. అది అందరికీ తెలిసిన ప్లేసే. భక్తులు వచ్చినంత వరకు వారికి అన్నప్రసాదం అందివ్వాలని నిర్ణయించుకున్నారు. అన్నప్రసాదం అందిస్తున్నారు. 12 గంటలకు మొదలు పెడుతున్నారు. భక్తులందరినీ అమ్మవారి దర్శనం చేసుకుని ఆశీర్వచనం తీసుకుని క్షేమంగా ఇళ్ళకి చేరాలని చెప్పి కోరుకుంటున్నాను.